హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఈరోజు రావడం జరిగిందండి. మరి గ్రామ వార్డు సచివాలయ ప్రక్షాళన, సిబ్బంది సర్దుబాటు అంటూ ఒక అప్డేట్ ఉంది. పడుకేసిన పశు వైద్యము, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో భారీ ఖాళీలు. నెక్స్ట్, నిరుద్యోగులతో చెలగాటమంటూ మరి వైద్య శాఖలో ఉన్నటువంటి 18 నోటిఫికేషన్లు రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు అంటూ మరొక అప్డేట్ ఉంది. అన్నిటికి సంబంధించినటువంటి వివరాలను మనము క్లియర్గా చూద్దాము. సో గైస్, మన ఛానల్లో ఫెస్టివల్ సందర్భంగా ప్రారంభించినటువంటి ఆఫర్ ఇంకా అందుబాటులో ఉందండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కావచ్చు, పోలీస్ కావచ్చు, అంతేకాకుండా డిఎస్సి, ఫారెస్ట్, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి కూడా ఎనీ ఫుల్ కోర్స్ కేవలం 499 రూపీస్కి అందజేస్తున్నామండి. ఇది తీసుకున్న వారికి పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ ఉచితంగా అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఓన్లీ టెస్ట్ సిరీసే కావాలి, ప్రాక్టీస్ కోసం అనుకున్న వారికి పర్ఫెక్ట్ టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి మరి 50,000 ప్రశ్నలతో సబ్జెక్ట్ వారీగా, టాపిక్ వారీగా ఉంటాయి. అంతేకాకుండా టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి పీడిఎఫ్ ఉచితంగా అందజేయడం జరుగుతుంది. వెంటనే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకొని పర్చేస్ చేయండి. ఆఫర్ త్వరగా మరి ముగించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. మొదటి అప్డేట్ చూసినట్లయితే, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం, వైద్య శాఖలో 18 నోటిఫికేషన్ల రద్దు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు, నిలిచిపోనున్న పారామెడికల్, ఇతర సహాయ సిబ్బంది పోస్టుల భర్తీ. వైఎస్ జగన్ హయాంలో నోటిఫికేషన్లు విడుదలవ్వడమే కారణం. గత ప్రభుత్వం అమలు చేసిన జీరో వేకెన్సీ విధానానికి స్వస్తి. కూటమి ప్రభుత్వ చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు అంటూ ఈరోజు సాక్షి దినపత్రికలో రావడం అయితే జరిగింది. అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీడీపీ కూటమి అధికారంలో వచ్చాక ఆ హామీని తుంగలు తొక్కుతుంది. మరి ఈ ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేయకపోగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన నియామకాల ప్రక్రియలను సైతము నిలిపివేసే దిశగా అడుగులు వేస్తుంది అంటూ వీరైతే ఆరోపించడం అయితే జరిగింది. సో చాలా అంటే ఈ నోటిఫికేషన్లు విడుదలయ్యాక కూడా మరి ఏపీపీఎస్సీలో ఉన్నటువంటి నోటిఫికేషన్లు విడుదలయ్యాక కూడా మరి వాటి డేట్స్ కూడా ప్రకటించకపోవడం అయితే మరి నిరుద్యోగ అభ్యర్థుల్లో కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. మరి వాటిని మనకు పరీక్ష తేదీలు ప్రకటించాలంటే ఖచ్చితంగా చైర్మన్ అనేది ఎంపిక అనేది అవసరం. మరి ఎప్పుడు చేస్తారు చైర్మన్ ఎంపిక ఏంటి అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, సిబ్బంది సర్దుబాటు, గ్రామ వార్డు సచివాలయాల ప్రక్షాళన, 4-5కే పరిమితం చేసే ఛాన్స్, మిగతా వారిని ఇతర శాఖల్లో సర్దేందుకు యత్నాలు. తొలుత ఇరిగేషన్ ఏఈలుగా 660 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు. పంచాయతీ రాజ్లోను అలాగే సర్దుబాటు, గ్రామీణ త్రాగునీటి విభాగంలో కూడా. మరి అనాలోచిత గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ఇబ్బడి ముబ్బడిగా కార్యదర్శులను నియమించిన జగన్ ప్రభుత్వం వారికి సక్రమమైన జాబ్ చార్ట్ చూపించలేకపోయింది. దీంతో ఎక్కువ మంది ఉద్యోగులు పనులు లేక సచివాలయాల్లో గోలు గీసుకుంటూ మరి కూర్చుంటున్నారంటూ మరి ఇక్కడైతే ఆరోపించడం జరిగింది. వారిలో ఎక్కువ మంది ఉన్నత చదువులు చదివిన వారి సేవలను విస్తృతంగా వాడుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సచివాలయాల్లో అవసరానికి మించి ఉన్న సిబ్బందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసే దిశగా టీడీపీ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అంటూ ఇక్కడైతే వార్తలు రావడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయాలను ప్రక్షాళన చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తుంది. మరి వాటిలో అవసరం ఉన్నంత వరకే సిబ్బంది నుంచి మిగతా సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని యోచిస్తుంది. మిగతా వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మరి ముందుగా సచివాలయాల్లో ఉన్నటువంటి ఇక చూడండి, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఇరిగేషన్ శాఖలో ఏఈలుగా సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇలా 660 మందిని ఏఈలుగా తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. మిగతా శాఖల్లోనూ అదేవిధంగా సర్దుబాటు చేసి పని లేకుండా ఉన్న గ్రామ సచివాలయాల సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లుగా సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 1,34,000 మంది సిబ్బంది ఉండగా ప్రస్తుతము 1,26,000 మంది
ఉన్నారు. సగటున 8 మందికి పైగా ఉన్నారు సచివాలయాలలో. మరి చాలా సచివాలయాల్లో 10 నుంచి 14 మంది వరకు ఉన్నారు. మరి వీటిలో 4, 5 మాత్రమే సచివాలయాల్లోంచి ఉంచి మిగతా సిబ్బందిని ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసుకోవడం ద్వారా ఉద్యోగుల కొరతను నివారించవచ్చని ప్రభుత్వము భావిస్తుందండి. ఓకేనా. మరి ఈ సర్దుబాటు ప్రక్రియ ఇప్పుడు మనకు 31 వరకు ఈ బదిలీల ప్రక్రియ అయితే కంప్లీట్ అవుతుందండి. బదిలీల ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత మరి అన్ని శాఖల నుంచి కొంతమంది ఉద్యోగులు, ముఖ్యంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఉంటారు కదండి, వారికి స్థానచలనం కలిగేటువంటి అవకాశం ఉంది. స్థానచలనం కాదు, డిపార్ట్మెంట్ చలనం. ఓకేనా. వారిని వ్యవసాయ శాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కొంతమందిని, రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖలోకి కొంతమందిని పంపేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఓకేనా. చూద్దాం మరి ఏం చేస్తారు ఏంటి అనేది. ఫ్యూచర్లో మరి గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ ఏమైనా ఇస్తారా లేదా అనేటువంటి దాన్ని మాత్రము మనం ఇంకా వెయిట్ చేయాల్సి ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. సర్దుబాటుకి వెళ్తున్నారంటే ఇక మరి వీటిని భర్తీ చేసే ఆలోచనలో లేనట్టుగానే మనకైతే అర్థమవుతుంది. ఉన్నవారనే వేరే డిపార్ట్మెంట్లోకి పంపిస్తున్నారు కదా. సో చూడాలి మరి దీనిపైన కొంత అయితే డౌట్ఫుల్గానే ఉంది. పడకేసిన పశు వైద్యము, ఖాళీగా పశు వైద్య సిబ్బంది, గోపాలమిత్ర అటెండర్లతోనే సేవలు అంటూ ఇక్కడైతే వార్తలు రావడం జరిగిందండి. మరి గ్రామీణంలో అరకొరగా సేవలు, గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యము, కొందరు వైద్యులు పట్టణాలకే పరిమితం, మొబైల్ అంబులెన్స్లకే లేదు దిక్కు అంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక చూడండి ఫ్రెండ్స్, గ్రామీణ పశు వైద్యం పడకేసింది, పశు వైద్యులు పారామెడికల్ సిబ్బంది కొరత వేధిస్తుంది. గత ప్రభుత్వం పశు వైద్యుల పోస్టులను భర్తీ చేయకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదు. కేవలం అంబులెన్సుల్లో ఉండే సిబ్బందితోనే వైద్యం చేస్తున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 1790 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల్లో దాదాపు 300 ఖాళీ ఉన్నాయి. నెక్స్ట్ 3121 పారామెడికల్ పోస్టుల్లో 690 ఖాళీ ఉన్నాయి. గత ప్రభుత్వం 9844 గ్రామ పశు వైద్య సహాయకులను నియమిస్తామని చెప్పి 3739 పోస్టులు ఖాళీగా ఉంచింది. ఓకేనా. చాలా ఖాళీలు అయితే ఉన్నాయండి. రాష్ట్ర వ్యాప్తంగా పశు వైద్యశాలలు, జిల్లా డివిజన్ కార్యాలయాల్లో 280 మరి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మంజూరై ఉండగా వాటిలో 1832 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో గ్రామాల్లో పశుపోషణకు ఆశించిన సేవలు అందులేకపోతున్నాయి. కేవలం గతంలో టీడీపీ ప్రభుత్వం 2600 మంది గోపాలమిత్రలను నియమించగా వారిలో 370 మంది సచివాలయ పోస్టులకు ఎంపిక కాగా మిగతా 2240 మంది పనిచేస్తున్నారు. వీరితోనే మరి ఆయా గ్రామాల్లో పశు వైద్య సేవలు అనేవి కొనసాగిస్తున్నాము అన్నట్లుగా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడాన్ని మనము చూడవచ్చు. భారీగా ఖాళీలు అయితే ఈ యొక్క పశు వైద్య శాఖలో ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల ఆర్బీకేలో కూడా ఖాళీలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మరి ఈ యొక్క యానిమల్ హస్బెండరీ చేసినటువంటి అభ్యర్థులను, డైరీ చేసినటువంటి అభ్యర్థులను నియమిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. కానీ దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు కానీ ఎప్పుడు ప్రకటిస్తామని కానీ మనకు మెన్షన్ చేయలేదు. సో నాకు తెలిసి జాబ్ క్యాలెండర్లో అయినా ప్రకటించాలని అయితే కోరుకుందాము. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా ఫెస్టివల్ సందర్భంగా మన యాప్లో ప్రారంభించినటువంటి ఆఫర్లో అన్ని కోర్సులు ఉన్నాయండి. ఒకసారి చూసి వెంటనే లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ తప్పకుండా తీసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.